మిత్రులారా, పెరుగుదల వికాసము అనేటువంటిది అనువంశికత పరిసరాలపైన ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నాం మనం వికాస నియమాల్లో. మరి అనువంశికత అంటే ఏంటిది, పరిసరం అంటే ఏంటిది, అది ఈరోజు చూద్దాం. అంటే మనం అనువంశికత పరిసరాల మీద కూడా టెట్లో మనకు డెఫినెట్గా ఓ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అనువంశికత అంటే ఏంటిది, పరిసరం అంటే ఏంటిది, ఆ రెండింటి మీద వికాసం ఎలా ఆధారపడి ఉంటుందో కూడా చూద్దాం. ఫస్ట్ వన్ అనువంశికత. అనువంశికత అంటే ఏంటి, దేన్నే అనువంశికత అంటాం. అనువంశికత అంటే శిశువు తల్లిదండ్రుల నుంచి వంశపారపర్యంగా పొందేటువంటి అన్ని లక్షణాలను ఏమని చెప్పవచ్చు, మనం అనువంశికత అని చెప్పవచ్చు. ఓకే అండి, శిశువు తల్లిదండ్రుల నుంచి వంశపారపర్యంగా పొందేటువంటి అన్ని లక్షణాలను మనం ఏమని చెప్పవచ్చు, అనువంశికత అని చెప్పవచ్చు. ఇది జనరల్గా మనం అనువంశికత అంటే ఇచ్చేటువంటి నిర్వచనం. ఇది కాకుండా డగ్లస్ హాలండ్ ఒక నిర్వచనం ఇచ్చాడు. డగ్లస్ హాలండ్ ఒక నిర్వచనం ఇచ్చాడు. అంటే శిశువుకు తన జాతి నుంచి కావచ్చు, తన జాతి నుంచి సంక్రమించేటువంటి అన్ని లక్షణాలు, తన ఒక జాతి నుంచి సంక్రమించేటువంటి అన్ని లక్షణాలు, అంటే జాతి నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, వంశపారపర్యంగా సంక్రమించేటువంటి అన్ని లక్షణాలను కూడా ఏమని చెప్పవచ్చు అని చెప్పాడు, అనువంశికత లక్షణాలు అని చెప్పాడు. అంటే తల్లిదండ్రుల నుంచే కాకుండా మన జాతి నుంచి కూడా కొన్ని లక్షణాలు సంక్రమిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికా జాతి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు, నల్లగా ఉంటారు, చాలా బలిష్టంగా ఉంటారు. అది వాళ్ళకి ఎక్కడి నుంచి సంక్రమించింది ఆ లక్షణం, వాళ్ళ జాతి నుంచి సంక్రమించింది. కొన్ని సామర్థ్యాలు, జాతి నుంచి సంక్రమించేటువంటి భౌతిక రూపాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనువంశికతనే అని చెప్పేసి డగ్లస్ హాలండ్ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అంటే భౌతిక రూపమే కాదు, అంటే భౌతిక రూపం, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముక్కలన్నీ కూడా కొంచెం ఇట్లా నడ్డిపోయి ఉంటాయి. చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయి. మరి ఇవన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి సంక్రమించాయి, వాళ్ళ జాతి నుంచి సంక్రమించినటువంటి లక్షణంగా చెప్పవచ్చు. ఈ భౌతిక రూపమే కాదు, సామర్థ్యాలు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో బాగా నైపుణ్యాలు కలిగి ఉంటారు. మరి ఆ నైపుణ్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ జాతి నుంచి సంక్రమించినటువంటి లక్షణంగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా జాతి నుంచి సంక్రమించేటువంటి భౌతిక రూపాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనువంశికతనే అని చెప్పేసి డగ్లస్ హాలండ్ పేర్కొన్నాడు. జనరల్గా అయితే మనం అనువంశికత ఏమంటాం, పుట్టుకతో తల్లిదండ్రుల నుంచి పొందేటువంటి, అంటే వంశపారపర్యంగా తల్లిదండ్రుల నుంచి పొందేటువంటి లక్షణాలను మనం ఏమంటాం, అనువంశికత అంటాం. మరి అనువంశికత ఎక్కడ ప్రారంభం అవుతుంది, అసలు అనువంశికత ఎలా స్టార్ట్ అవుతుంది అని కనుక చూస్తే, అసలు మానవ జీవితం అనేటువంటిదే ఒక మానవ జీవితం అనేటువంటిది ఒక ఫలదీకరణం చెందినటువంటి చిన్న కణం, దాన్నే సంయుక్త బీజము, జైగోట్ అంటాం. అక్కడ మానవ జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మనకి అనువంశికత అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే ఈ మానవ జీవితం అనేటువంటిది చిన్నగా ఫలదీకరణం చెందినటువంటి సంయుక్త బీజము లేదా జైగోట్ నుంచి ప్రారంభమవుతుంది. అసలు ఈ సంయుక్త బీజం లేదా జైగోట్ ఎలా ఏర్పడుతుంది అంటే, తల్లి నుంచి వచ్చినటువంటి అండం, తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణం, ఈ రెండు ఫలదీకరణం చెందడం వల్ల మనకి ఏర్పడుతుంది, సంయుక్త బీజము లేదా జైగోట్ ఏర్పడుతుంది. తల్లి నుంచి వచ్చినటువంటి అండము, తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణంతో ఫలదీకరణం చెందడం వల్ల ఈ సంయుక్త బీజము లేదా జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్ అంటే కనుక చూసినట్లయితే, ఈ జైగోట్లో మధ్యలో ఏముంటుంది, ఇది జైగోట్ అనుకున్నట్లయితే, సంయుక్త బీజం అంటే మధ్యలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ సైటోప్లాజం అనేటువంటి కణ పదార్థం ఉంటుంది. ఈ
ఇది కేంద్రకం. ఇది సంయుక్త బీజం అనుకోండి. ఈ సంయుక్త బీజం చుట్టూ మధ్యలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ సైటోప్లాజం అనేటువంటి కణ పదార్థం ఉంటుంది. కేంద్రకం లోపల ఏముంటాయి? కేంద్రకం లోపల ఏముంటాయి? జన్యువులు ఉంటాయి. కేంద్రకం లోపల క్రోమోజోమ్స్ అంటాం, క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోముల లోపల మనకి ఏముంటాయి? జన్యువులు అనేటువంటివి ఉంటాయి. ఇవి దాదాపు ఎన్ని ఉంటాయి? మానవ శరీరం లోపల క్రోమోజోమ్ల సంఖ్య ఎంత, లేదా మానవులోని క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అన్నాం అనుకోండి. ఎంత అని చెప్తారండి? మనకు గతంలో వచ్చింది 23 జతలు, లేకుంటే 40, 46 ఇట్లా అన్నారనుకోండి. 23 జతల, 23 జతలు లేదా 46 క్రోమోజోములు ఉంటాయని చెప్పవచ్చు. మరి ఈ 46 క్రోమోజోములు కూడా, ఈ జన్యువులను అన్నీ కూడా ఆనువంశికత లక్షణాలకు వాహకాలుగా పనిచేస్తుంటాయి. ఓకే అండి. మామూలుగా సంయుక్త బీజం ఉంటుంది. సంయుక్త బీజం మధ్యలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయి. కేంద్రకం చుట్టూ సైటోప్లాజం అనేటువంటి కణ పదార్థము ఉంటుంది. ఓకేనా? ఈ లోపల దాదాపు ఎన్ని క్రోమోజోములు ఉంటాయి మనకి? మానవుని లోపల దాదాపు 23 జతల క్రోమోజోములు లేదా 46 క్రోమోజోములు ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క క్రోమోజోములో దాదాపు 3000 జన్యువుల వరకు ఉంటాయి. ఈ జన్యువులే అనువంశికత లక్షణాలకు వాహకాలుగా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, అనువంశికత. గతంలో డిఎస్సిలో టెట్లో అడిగినటువంటి క్వశ్చన్, అనువంశికత లక్షణాలకు వాహకాలుగా పనిచేసేవి ఏవి? సంయుక్త బీజము లేదా క్రోమోజోములు, జన్యువు, సైటోప్లాజం. ఇట్లా ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ ఏది అంటే జన్యువులు. ఈ జన్యువులు దేంతో తయారు చేయబడతాయి? డిఎన్ఏ అనే ఒక రసాయన పదార్థం చేత తయారు చేయబడతాయి. డియాక్సీ రిబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. డియాక్సీ రిబో న్యూక్లిక్ యాసిడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం చేత జన్యువులు తయారు చేయబడతాయి. అనువంశికత లక్షణాలకు వాహకాలుగా పనిచేసేవి ఏవి అంటే మనం వేటిని పేర్కొనాలి? జన్యువులనే పేర్కొనాలి. ఈ జన్యువులు దాదాపు ఒక్కొక్క క్రోమోజోమ్ లోపల పూసల దండలో పూసలు ఏ విధంగా అమరి ఉంటాయో ఆ విధంగా అమరి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది మన జన్యువుల యొక్క కథ. అంటే అనువంశికత లక్షణాలకు వాహకాలుగా పనిచేసేవి జన్యువులు. మరి ఈ జన్యువులను కలిగి ఉన్నదాన్ని ఏమంటాం? క్రోమోజోములు. క్రోమోజోములు కలిగి ఉన్నదాన్ని కేంద్రకం. కేంద్రకం చుట్టూ సైటోప్లాజం ఉంటుంది. ఇది సంయుక్త బీజం అన్నాం. అంటే మానవ జీవితానికి ఈ సంయుక్త బీజం ఏర్పడడం, అంటే సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది అనుకుంటాం? తల్లి నుంచి వచ్చినటువంటి అండము, తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణంతో ఫలదీకరణం చెందడం వల్ల మనకు సంయుక్త బీజము ఏర్పడింది అనుకున్నాం. మరి సంయుక్త బీజంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అని అడగవచ్చు. సంయుక్త బీజంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే ఏమని చెప్పాలి? 23 జతలు లేదా 46 అని చెప్పాలి. మరి ఈ క్రోమోజోమ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అసలు సంయుక్త బీజం ఏర్పడ్డదే అండము, శుక్రకణం. మరి అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య లేదా శుక్రకణంలో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య లేదా లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది అనుకున్నాం కదా. అసలు ఫలదీకరణము అనేటువంటిది మానవ జీవితంలో అతి విశిష్టమైన గడియ అని చెప్పవచ్చు. ఫలదీకరణ సమయం లోపల మానవ జీవితానికి సంబంధించినటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు నిర్ణయించబడతాయి. ఫలదీకరణ సమయంలో మానవ జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు నిర్ణయించబడతాయి. అవి ఏంటంటే పుట్టబోయే శిశువు పొందేటువంటి అనువంశికత లక్షణాలు, పుట్టబోయే శిశువు పొందే అనువంశికత లక్షణాలు, అదేవిధంగా లింగ నిర్ధారణ,
ఈ ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకు ఫలదీకరణ అంశంలోనే నిర్ణయించబడతాయి. మరి ఈ లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందంటే అండం నుంచి, తల్లి నుంచి వచ్చినటువంటి అండం లోపల మొత్తం ఎన్ని క్రోమోజోములు ఉంటాయండి? 23 క్రోమోజోములు ఉంటాయి. 23 క్రోమోజోముల్లో 22టిని సమమిలిత క్రోమోజోములు అంటారు, మ్యాచ్డ్ క్రోమోజోమ్స్ అంటారు. సమమిలిత 23వ దాన్ని ఏమంటాం? లింగ నిర్ణయ క్రోమోజోమ్ అంటాం, సెక్స్ క్రోమోజోమ్ అంటాం. ఎప్పుడు కూడా అండంలో 23 లింగ నిర్ణయ క్రోమోజోమ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎక్స్గానే ఉంటుంది, ఎప్పుడు ఎక్స్గానే ఉంటుంది. ఇక శుక్రకణం విషయానికి వద్దాం. శుక్రకణం విషయానికి కనుక వస్తే శుక్రకణంలో కూడా మొత్తం ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే 23. ఓకే, 23లో 22టిని మ్యాచ్డ్ క్రోమోజోమ్స్ అంటారు, మ్యాచ్డ్ క్రోమోజోమ్స్ లేదా సమమిలిత క్రోమోజోములు అంటారు, సమమిలిత క్రోమోజోములు. అదే 23వ క్రోమోజోమ్ను లింగ నిర్ణయ క్రోమోజోమ్ అంటాం, లింగ నిర్ణయ క్రోమోజోమ్. ఇది ఎప్పుడు కూడా 23వ క్రోమోజోమ్ ఎక్స్ లేదా వై ఉంటుంది, ఎక్స్ ఆర్ వై. అంటే శుక్రకణంలో 23వ క్రోమోజోమ్ లింగ నిర్ణయ క్రోమోజోమ్ ఎక్స్ ఆర్ వై ఉంటుంది. అంటే ఏంటి? విడుదలైనటువంటి శుక్రకణాల్లో సగం శుక్రకణాల్లో 23వ క్రోమోజోమ్ ఎక్స్గా ఉంటుంది, విడుదలైనటువంటి శుక్రకణాల్లో సగం శుక్రకణాల్లో 23వ క్రోమోజోమ్ వై ఉంటుంది. ఇప్పుడు లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? 23వ క్రోమోజోమ్ ఎక్స్గా కలిగినటువంటి శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందితే అప్పుడు కాంబినేషన్ ఏమవుతుందండి? ఎక్స్ కాంబినేషన్ అవుతుంది. 23వ క్రోమోజోమ్ ఎక్స్గా కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందింది, అప్పుడు కాంబినేషన్ ఏమవుతుందండి? ఎక్స్ అవుతుంది. తద్వారా ఆడ శిశువు జన్మించడం జరుగుతుంది, ఆడ శిశువు జన్మించడం జరుగుతుంది. ఇప్పుడు 23వ క్రోమోజోమ్ వైగా కలిగినటువంటి శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందింది, అప్పుడు కాంబినేషన్ ఏమవుతుందండి? XY కాంబినేషన్ అవుతుంది. అప్పుడు కాంబినేషన్ XY అంటే మగ శిశువు జన్మించడం జరుగుతుంది, మగ శిశువు జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా లింగ నిర్ధారణ అనేటువంటిది జరుగుతుంది. అంటే 23వ క్రోమోజోమ్ ఎక్స్గా కలిగినటువంటి శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందితే కాంబినేషన్ XX, తద్వారా ఆడ శిశువు జన్మించడం జరుగుతుంది. 23వ క్రోమోజోమ్ వైగా కలిగినటువంటి శుక్రకణం కనుక అండంతో ఫలదీకరణం చెందితే అప్పుడు కాంబినేషన్ ఏమవుతుంది? XY కాంబినేషన్ అవుతుంది. తద్వారా మనకి మగ శిశువు అనేటువంటిది జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా లింగ నిర్ధారణ అనేటువంటిది జరుగుతుంది. మీకు లింగ నిర్ధారణ మీద క్వశ్చన్స్ కూడా పడతాయి. లింగ నిర్ధారణ ఏ సమయంలో నిర్ధారించవచ్చు, లేదా శిశువు ఆడ మగ అనేది ఎప్పుడు తెలుస్తుంది? బర్త్ సమయంలో, అంటే ప్రసవ సమయం లోపల, స్కానింగ్ 6 months అట్లా స్కానింగ్ అంటే 6వ నెల లోపల తెలుస్తుంది, 3వ నెలలో తెలుస్తుంది, ఫలదీకరణ సమయంలో జరిగిపోతుంది. లింగ నిర్ణయం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఫలదీకరణ సమయంలోనే లింగ నిర్ధారణ అనేటువంటిది జరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్రోమోజోమ్స్ కాంబినేషన్ మీద కూడా అడుగుతూ ఉంటాడు. XX కాంబినేషన్లో ఏ శిశువు జన్మిస్తుంది? ఆడపిల్ల. XY కాంబినేషన్లో ఏ శిశువు జన్మిస్తుంది? మగ శిశువు జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కాంబినేషన్స్ మీద కూడా మనకి అడగవచ్చు. అండంలో 23వ క్రోమోజోమ్, అండంలో లింగ నిర్ణయ క్రోమోజోమ్ ఎక్స్ ఉంటుందా, వై ఉంటుందా, రెండు ఉండవచ్చా, ఏది కాదా అన్నప్పుడు ఏది పెడతాం మనం? అండంలో లింగ నిర్ణయ క్రోమోజోమ్ ఎక్సే ఉంటుంది. అదే శుక్రకణంలో లింగ నిర్ణయ క్రోమోజోమ్ అని అడగవచ్చు. ఎక్స్, బి, వై, ఏనేమో ఎక్స్, బీనేమో వై, సి ఎక్స్ మరియు వై, డి ఎక్స్ లేదా వై. ఏదండి కరెక్ట్ ఆన్సర్?
డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ లేదా వై, ఎక్స్ అన్నా ఉంటుంది వై అన్నా ఉంటుంది. ఎక్స్ మరియు వై అంటే రెండు ఉంటాయి అన్నమాట, అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి శుక్రకణంలో 23వ క్రోమోజోమ్ లేదా శుక్రకణంలో లింగ నిర్ణయ క్రోమోజోమ్ లేదా శుక్రకణంలో 23వ సెక్స్ క్రోమోజోమ్ అని ఇచ్చి ఏ ఎక్స్, బి వై, సి ఎక్స్ లేదా వై, డి ఎక్స్ మరియు వై అని ఇచ్చినప్పుడు ఏది పెట్టాల్సి మనం ఎక్స్ లేదా వై అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తూ కూడా మన క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది మనకి లింగ నిర్ధారణ. ఇదే సమయంలో ఎప్పుడైతే ఈ క్రోమోజోమ్స్ కలయికలోనే మనకి ఆ వ్యక్తి పొందేటువంటి కలర్కు సంబంధించవచ్చు, ఎంత హైట్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకి అక్కడే మనకి నిర్ణయించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ మామూలుగా కొన్ని సందర్భాల్లో ఒక శుక్రకణం ఒక అండంతో ఫలదీకరణం చెంది ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక శుక్రకణం ఒక అండంతో ఫలదీకరణం చెంది ఒక సంయుక్త బీజం ఏర్పడితే తద్వారా ఒక శిశువు జన్మించడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో 2 అండాలు విడుదలవడం జరుగుతుంది. ఇలా 2 అండాలు విడుదలైనప్పుడు ఈ 2 అండాలతో 2 శుక్రకణాలు ఫలదీకరణం చెంది అవి 2 సంయుక్త బీజాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఆ 2 సంయుక్త బీజాల నుంచి 2 శిశువులు జన్మించడం జరుగుతుంది. వాళ్ళని ఏమని పిలుస్తారంటే కవలలు అని పిలుస్తారు. ఈ కవలల్లో 2 రకాలు ఉన్నారండి, అవేంటో చూద్దాం. ఒకసారి జరిగినటువంటి ఫలదీకరణ నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది కనుక శిశువులు జన్మిస్తే వారిని కవలలు అని పిలవడం జరుగుతుంది. ఈ కవలలు 2 రకాలుగా ఉంటారు. ఒకటి సమరూప కవలలు, రెండవది విభిన్న కవలలు. సమరూప కవలలు అనేటువంటి వాళ్ళు ఎలా జన్మిస్తారు? సమరూప కవలలు ఎలా జన్మిస్తారంటే తల్లి నుంచి వచ్చినటువంటి అండం తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణంతో కలిసి ఫలదీకరణం చెంది సంయుక్త బీజం జైగోట్ ఏర్పడిన తర్వాత కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అది 2గా విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా 2గా విడిపోయి 2 శిశువుల నుంచి లేదా 2గా విడిపోయినటువంటి 2 సంయుక్త బీజాల నుంచి 2 శిశువులు కనుక జన్మిస్తే వాళ్ళని ఏమని పిలుస్తాం? సమరూప కవలలు అంటాం అనుకున్నాం. సమరూప కవలలు అన్ని అంశాల్లో సమానంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సమరూప కవలలు అన్ని అంశాల్లో సమానంగా ఉంటారు. ఎందుకంటే జన్యువుల కలయిక సమానంగా ఉంటుంది. తల్లి నుంచి వచ్చినటువంటి అండంలో ఉండేటువంటి 23 జన్యువులు, తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణంలో ఉండేటువంటి 23 క్రోమోజోమ్లో ఇక్కడ 23 46 ఇద్దరికీ సమానంగానే ఉంటాయి. కాబట్టి వీళ్ళు అన్ని విషయాల్లో సమానంగా ఉంటారు. అంటే ఒకరు ఆడైతే ఒకరు ఆడనే ఉంటారు, ఒకరు మగ అయితే ఒకరు మగనే ఉంటారు, ఒకరు 6 ఫీట్లు పెరిగితే ఇంకొకరు 6 ఫీట్లు పెరుగుతారు, ఒకరు బ్లాక్ ఉంటే ఇంకొకరు బ్లాక్ ఉంటారు, ఒకరు వైట్ ఉంటే ఇంకొకరు వైట్ ఉంటారు. ఇలా ఉంటే వాళ్ళని ఏమంటా? ఐడెంటికల్ ట్విన్స్, సమరూప కవలలు అంటాం. రెండవది విభిన్న కవలలు, ఫార్చునల్ ట్విన్స్ అంటాం. అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో 2 అండాలు విడుదలవడం జరుగుతుంది. ఇలా 2 అండాలు విడుదలైన సందర్భంలో 2 అండాలతోని 2 శుక్రకణాలు ఫలదీకరణం చెంది అప్పుడు 2 సంయుక్త బీజాలు ఏర్పడి ఈ 2 సంయుక్త బీజాల నుంచి 2 శిశువులు కనుక జన్మించినట్లయితే వాళ్ళని ఏమని పిలవాల్సి ఉంటుంది? విభిన్న కవలలు అని పిలవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 అండాలు 2 శుక్రకణాలు కాబట్టి జన్యువుల కలయిక ఎలా ఉంటుంది? వేరువేరుగా ఉంటుంది. ఒక అండంతో ఫలదీకరణం చెందిన శుక్రకణంలో 23వ క్రోమోజోమ్ ఎక్స్ ఉండవచ్చు. ఒక అండంతో ఫలదీకరణం చెందిన శుక్రకణంలో 23వ క్రోమోజోమ్ వై ఉండొచ్చు. అప్పుడు కాంబినేషన్ ఏమైపోతుంది? మనకి ఎక్స్, ఒక దాంట్లో ఎక్స్ వై కాంబినేషన్, తద్వారా మగ శిశువు, ఒక దాంట్లో ఎక్స్ఎక్స్ కాంబినేషన్, తద్వారా ఆడ శిశువు. అంటే ఇక్కడ ఒకేసారి జన్మించినప్పటికీ ఈ కవలల్లో ఒకరు ఆడ కావచ్చు, ఒకరు మగ కావచ్చు, ఒకరు పొట్టిగా ఉండొచ్చు, ఒకరు పొడుగ్గా ఉండొచ్చు, ఒకరు నల్లగా ఉండొచ్చు, ఒకరు తెల్లగా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ జన్యువుల కలయిక విభిన్నంగా ఉంటుంది. ఇలా ఉంటే వాళ్ళని ఏమంటాం మనం? విభిన్న కవలలు అంటాం. ఓకే, ఇంతటితో మనకి ఈ అనువంశికతకు సంబంధించినటువంటి అంశాలు. ఇక అనువంశికతకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అనువంశికత ఆధారంగా పిల్లల్లో పెరుగుదల వికాసం కూడా ఉంటుంది అనుకున్నాం. కాబట్టి అనువంశికత సూత్రాలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి.
వీడి అనువంశికత, లా ఆఫ్ హెరిడిటీ అంటాం, అనువంశికత సూత్రాలు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అనువంశికత, సూత్రాలు. దీంట్లో ఫస్ట్ వన్ పోలికా నియమం, రెండోది వైవిధ్య నియమం, మూడోది వెనుకకు పోయే నియమం, పోలికా నియమం అంటే లా ఆఫ్ సిమిలారిటీ అంట, వైవిధ్య నియమం అంటే లా ఆఫ్ వేరియేషన్ అంట, వెనుకకు పోయే నియమము అంటే లా ఆఫ్ రిగ్రెషన్ అంట. దీనిలో ఫస్ట్ వన్ పోలికా నియమం ఏం తెలియజేస్తుంది? పోలికా నియమం ఏం తెలియజేస్తుంది అంటే పుట్టినటువంటి శిశువులు అన్ని అంశాలలో తల్లిదండ్రులను పోలి ఉంటారు అని చెప్పే నియమాన్ని పోలికా నియమము అంటాం. పుట్టినటువంటి శిశువులు అన్ని అంశాల్లో తల్లిదండ్రులను పోలి ఉంటారు అని చెప్పే నియమాన్ని పోలికా నియమం అంటాం, లా ఆఫ్ సిమిలారిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు వైట్గా ఉన్నారు, పిల్లవాడు వైట్గా పుట్టాడు. తల్లిదండ్రులు బ్లాక్గా ఉన్నారు, పిల్లవాడు బ్లాక్గా ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు 6 feet హైట్ ఉన్నారు, పిల్లవాడు కూడా 6 feet హైట్ అయ్యాడు. తల్లిదండ్రులు షార్ట్గా ఉన్నారు, పిల్లవాడు షార్ట్ అయ్యాడు. ఇంక సింపుల్గా చెప్పాలంటే మనిషికి మనిషే జన్మిస్తాడు, పులికి పులే జన్మిస్తుంది, నక్కకు నక్కే జన్మిస్తుంది, పిల్లికి పిల్లే జన్మిస్తుంది అని చెప్పే నియమాన్ని ఏమని చెప్పవచ్చు? పోలికా నియమం అని చెప్పవచ్చు, లా ఆఫ్ సిమిలారిటీ. ద సెకండ్ వన్ వైవిధ్య నియమం, లా ఆఫ్ వేరియేషన్ అంటాం. అంటే పుట్టినటువంటి శిశువు అన్ని అంశాలలో తల్లిదండ్రులను పోలి ఉండవలసిన అవసరం లేదు అని చెప్పే నియమాన్ని ఏమంటాం మనం? వైవిధ్య నియమము అంటాం. అంటే పుట్టినటువంటి శిశువులు అన్ని అంశాల్లో తల్లిదండ్రులను పోలి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పే నియమాన్ని ఏమంటాం? లా ఆఫ్ వేరియేషన్ అంటాం. అంటే తల్లిదండ్రులు వైట్గా ఉంటారు, పిల్లవాడు బ్లాక్గా ఉంటాడు. తల్లిదండ్రులు బ్లాక్గా ఉంటారు, పిల్లవాడు వైట్గా ఉంటాడు. తల్లిదండ్రులు అమితాబ్ బచ్చన్ అంటే హైట్ ఉంటారు, పిల్లవాడు చిన్నగా ఉంటాడు. ఇట్లా ఉంటే దాన్ని ఏమంటాం? లా ఆఫ్ వేరియేషన్. లేదా తల్లిదండ్రులు చిన్నగా ఉంటాడు, పిల్లవాడు అమితాబ్ బచ్చన్ అంతా హైట్ పెరుగుతాడు. మరి ఇదంతా అంటే లా ఆఫ్ వేరియేషన్. లా ఆఫ్ వేరియేషన్ ఏం తెలియజేస్తుంది? మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పుట్టినటువంటి పిల్లవాడు పొందేటువంటి అనువంశికతంగా వంశపార్యంగా పొందేటువంటి లక్షణాలు మనం ఇంతకుముందే అనుకున్నాం. అంటే పుట్టినటువంటి శిశువు జాతి నుంచి సంక్రమించవచ్చు, అమ్మానాన్నల నుంచి సంక్రమించవచ్చు, తాత ముత్తాతల నుంచి కూడా కొన్ని లక్షణాలు సంక్రమించవచ్చు. అలా సంక్రమించినటువంటి లక్షణాలే ఈ వైవిధ్యానికి కారణం అని చెప్పొచ్చు. తల్లిదండ్రులు వైట్గా ఉండొచ్చు, వాళ్ళ తాత బ్లాక్గా ఉండొచ్చు. ఆ తాతలో ఉన్నటువంటి అంతర్గత జన్యువు కాస్త అంటే ప్రబల లక్షణం, అంతర్గత లక్షణం అనే 2 రకాల జన్యువులు ఉంటాయి. వాళ్ళల్లో అది అంతర్గతంగా ఉన్నది కాస్త పిల్లవానికి వచ్చేసరికి ప్రబల లక్షణ జన్యువుగా మారవచ్చు. అలా మారినప్పుడే మనకు వైవిధ్యం అనేటువంటిది కనబడేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ఏమంటాం? వైవిధ్య నియమం అంటాం. ఇక నెక్స్ట్ వెనుకకు పోయే నియమం, లా ఆఫ్ రిగ్రెషన్ అంటాం. ఇక్కడ పుట్టినటువంటి శిశువు తల్లిదండ్రులకి పూర్తి భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాడు. అలా కలిగి ఉంటే దాన్ని ఏమంటాం? వెనుకకు పోయేటువంటి నియమం అంటాం, లా ఆఫ్ రిగ్రెషన్. అంటే పుట్టినటువంటి శిశువు పూర్తి భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాడు. అక్కడ కొంత చేంజ్ ఉంటుంది, వైవిధ్య నియమం, కొంత వేరియేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు కొందరు చూస్తుంటాం, కొన్ని సామెతలు వింటుంటాం. పులి కడుపున పిల్లు పుట్టింది, తండ్రి ఏమో పులిలాగా ఉంటాడు, కానీ కొడుకు చూస్తే పిల్లి. అంటే కంప్లీట్ వ్యతిరేకమైనటువంటి లక్షణం. ఇంకో సామెత కూడా వింటుంటాం, పండిత పుత్ర పరమశుంఠ. తండ్రి ఏమో గొప్ప పండితుడు, పిల్లవాడు చూస్తే పొట్ట కోస్తే ఒక అక్షరం ముక్క కూడా రాదు. అంటే ఇవి
పూర్తి భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాడు. ఇది ఎలా జరుగుతుంది అంటే దగ్గర సంబంధాల్లో లేదా మేనరికాల్లో దగ్గర సంబంధాల వివాహాల వల్ల ప్రబల లక్షణాల జన్యువుల పరంపర క్రమంగా తగ్గిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది అని మనకు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో మిత్రులారా, ఇంతటితో మనకి అనువంశికత పరిసరాలు అంటే అనువంశికతకు సంబంధించినటువంటి క్లాస్ అయిపోయింది. అనువంశికత క్లాస్లో మనం అసలు అనువంశికత అనేటువంటిది ఎలా ప్రారంభమవుతుంది అంటే సంయుక్త బీజం నుంచి మొదలుపెట్టాం. అనువంశికత సమయంలో నిర్ణయించబడేటువంటివి అంటే పిల్లవానికి సంబంధించినటువంటి పొందబోయే అనువంశికత లక్షణాలు, అదేవిధంగా లింగ నిర్ధారణ, శిశువుల సంఖ్య, దాంతోపాటు అనువంశికత సూత్రాలు పోలికా నియమం, వైవిధ్య నియమం, వెనుకకు పోయే నియమం చూసాం. దీంతో మనకు అసలు అనువంశికత అంటే ఏంటో మనకు క్లియర్గా అర్థమైంది. దీని మీద ఎక్కువగా జన్యువుల మీద క్రోమోజోమ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లింగ నిర్ధారణ ఏ సమయంలో నిర్ణయించబడుతుంది లేదా పిల్లలు పొందేటువంటి అనువంశికత లక్షణాలు ఈ సమయంలో నిర్ణయించబడతాయి. ఎప్పుడు సంయుక్త బీజం ఫలదీకరణ సమయం లోపల, 6వ నెలలో, ప్రసవ సమయంలో లేదా 4 సంవత్సరాల వయసులో ఇట్లా మనకి ఇచ్చి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అనువంశికత. మరి నెక్స్ట్ మనకు అనువంశికతతో పాటు పరిసరాలు కూడా ప్రభావితం చేస్తాయి అనుకున్నాం. పరిసరాలు కూడా మన పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేస్తాయి అనుకున్నాం. మరి పరిసరాలు ఎలా ప్రభావితం చేస్తాయి అని కనుక చూస్తే అసలు పరిసరం అంటే ఏంటి? పరిసరం అంటే సింపుల్ అండి. అనువంశికత మినహా వ్యక్తి పెరుగుదల వికాసాలను ప్రభావితం చేసే అన్ని పరిస్థితులను మనం ఏమనవచ్చు? పరిసరము అనవచ్చు. ఇది కూడా ఎవరు చెప్పారంటే డగ్లస్ హాలండే చెప్పాడు. అనువంశికత మినహా వ్యక్తి పెరుగుదల వికాసాలను ప్రభావితం చేసేటువంటి అన్ని పరిస్థితులను మనం ఏమని చెప్పవచ్చు? పరిసరము అని చెప్పవచ్చు. అనువంశికత మినహా వ్యక్తి పెరుగుదల వికాసాలను ప్రభావితం చేసే అన్ని పరిస్థితులను మనం పరిసరం అని చెప్పవచ్చు. ఈ పరిసరాలు 2 ఉంటాయి. జనన పూర్వ పరిసరం ఉంటుంది, జననాంతర పరిసరం ఉంటుంది. జనన పూర్వ పరిసరం, రెండవది జననాంతర పరిసరం. జనన పూర్వ పరిసరం అంటే జన్మించడానికి పూర్వం శిశువు ఎక్కడ ఉంటాడు? తల్లి గర్భంలో ఉంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు? ఆల్మోస్ట్ 270 days ఉంటాడు. అంటే 9 నెలలు, అంటే ఆల్మోస్ట్ 270 days. ఈ 270 days 9 నెలల కాలాన్ని మనం ఏమని చెప్పవచ్చు? జనన పూర్వ పరిసరము అని చెప్పవచ్చు. మరి జననాంతర పరిసరం అంటే ఏంటిది? పుట్టిన తర్వాత శిశువు ఉండేటువంటి తన చుట్టూ ఉన్నటువంటి అన్ని దాన్ని జననాంతర పరిసరం అంటే శిశువు పుట్టగానే చుట్టూ హాస్పిటల్లో అయితే నర్సులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, తల్లి కుటుంబం అయితే తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ కూడా మనం ఏమని చెప్పవచ్చు? జననాంతర పరిసరం అని చెప్పవచ్చు. ఈ 2 పరిసరాలు కూడా మన వ్యక్తి యొక్క పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఈరోజు క్లాస్లో మనం అసలు పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, పెరుగుదలకు సంబంధించి వికాసానికి సంబంధించి ఉన్నటువంటి తేడాలేంటి, వికాస నియమాలు ఏంటో చూసాం. ఆ వికాస నియమాల లోపల మనం అనువంశికత పరిసరాలు వికాసాన్ని ప్రభావితం చేస్తాయి అనుకున్నాం. అసలు అనువంశికత ఏంటి, వికాసం ఏంటి అని చూసాం. మొత్తం ఈ జరిగిన క్లాస్ నుంచి మినిమం 1 క్వశ్చన్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్. కాబట్టి జాగ్రత్తగా దీన్ని చదివి మార్కులు సంపాదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.